గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు రామోజీ ఫిలిం సిటీ ఓ యూనిక్ స్టూడియో తెలంగాణలో ఉండటం గర్వకారణం. భవిష్యత్తులో హాలీవుడ్ సినిమాల చిత్రీకరణలు ఇక్కడే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటన. ఆర్ఎఫ్సిలో శ్రీమద్ భాగవతం పార్ట్ 1 చిత్రీకరణ ప్రారంభం. 800 కోట్ల భూమికి ఎసరు. సర్కారు జాగాకు నకిలీ పొజిషన్ సర్టిఫికేట్లు, ధ్రువపత్రాలు సృష్టించిన దళార్లు పట్టాలిప్పిస్తామంటూ కోట్లలో అడ్వాన్సులు వసూలు. ఆ భూమిని ప్రభుత్వం గోశాలకు కేటాయించడంతో అక్రమం వెలుగులోకి. హైకోర్టు సీజేగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నియామకానికి రాష్ట్రపతి ఆమోదం. త్రిపుర నుంచి బదిలీ చేస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు. ఇద్దరు సీఎంలతో బనకచెర్లపై భేటీ రేపు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో సమావేశం. హాజరు కానున్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి. మరో ఏడాదిలోపు 1,00,000 ఉద్యోగాల భర్తీ. కాళేశ్వరంపై ఎక్కడైనా చర్చకు సిద్ధం. 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ. 10 ఏళ్లు అధికారంలో ఉన్న తుంగతుర్తికి గోదావరి నీళ్లు ఎందుకు తేలేదని బారాసకు ప్రశ్న. గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి తెదేపాకు తొలి అవకాశం. హర్యానా గవర్నర్గా ముగిసిన దత్తాత్రేయ పదవీకాలం. ఆ స్థానంలో అసీం కుమార్ ఘోష్. దివికేగిన జగదేక సుందరి. ప్రముఖ నటి సరోజాదేవి కన్నమూత. చిన్ననాడే నటనా రంగంలోకి. పలు భాషల్లో 200లకు పైగా చిత్రాలు. రిపీట్. అందాల రాశి, అభినయ సరస్వతి. ఇప్పుడు సాక్షి. ఆ కంటి చూపు మన వెన్నేంటి. అలనాటి ప్రఖ్యాత నటి బి సరోజాదేవి కన్నుమూత. బెంగళూరులోని స్వగృహంలో టీవీ చూస్తుండగా ఒక్కసారిగా అస్వస్థత. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించిన వైద్యులు. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 200 చిత్రాల్లో నటన. కన్నడలో తొలి ఫీమేల్ సూపర్ స్టార్ గా ఖ్యాతి. హ్యామ్ పద్ధతిలో ఉత్తర రింగు. ఖజానాపై ఒకేసారి భారం పడకుండా వెసులుబాటు. తొలి దశలోనే 6 వరుసల రోడ్డు నిర్మాణానికి కేంద్రం ఆమోదం. రోడ్డుపై టోల్ ఛార్జీల వసూలు బాధ్యత మరో సంస్థకు అప్పగించనున్న కేంద్రం. జల వివాదాలపై కేంద్రం దృష్టి. 16న 2 రాష్ట్రాల సీఎంలతో భేటీ కానున్న కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ చర్చించాల్సిన అంశాలతో తక్షణమే ఎజెండా పంపాలని లేఖ. రాష్ట్ర వాటాల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సీఎం రేవంత్ నిర్ణయం. ఇచ్చంపల్లికి అనుమతించండి. కేంద్ర ప్రభుత్వానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ. తెలంగాణ కొత్త సీజేగా జస్టిస్ ఏకే సింగ్. త్రిపుర హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ. నీ రాక కోసం శుభాంశు శుక్లా ఆగమనం నేడే. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి బయలుదేరిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ షెడ్యూల్ కంటే 10 నిమిషాలు ఆలస్యంగా మొదలైన తిరుగు ప్రయాణం ప్రక్రియ. దాదాపు 22 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత మంగళవారం మధ్యాహ్నం పసిఫిక్ మహాసముద్రం జలాల్లో ల్యాండింగ్. వైద్య పరీక్షల అనంతరం వారం రోజులు క్వారంటైన్. ఐఎస్ఎస్లో 18 రోజుల పాటు గడిపిన శుభాంశు శుక్ల మరో 3 వ్యోమగాములు. ఆచితూచి 42% ఉత్తర్వులు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల కోసం పకడ్బందీగా జీవో. చర్చకు సిద్ధమా? 70 ఏళ్ల నాటి ప్రాజెక్టు ఎలా ఉన్నాయో, కేసీఆర్ హయాంలో ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో చర్చిద్దామా? నాగార్జున సాగర్ వెళ్దామా? సొందిళ్లకు పోదామా? బీఆర్ఎస్ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. ఊరు పేరు మార్చి ఏమార్చి. బెట్టింగ్ యాప్లపై విచారణ కొనసాగుతున్నా ఆగని దందా. చైనా, సింగపూర్లపై నిఘా పెరగడంతో ఇండోనేషియా, బంగ్లాదేశ్, కాంబోడియా వంటి దేశాల మార్పు. బాధితుల్లో తమిళుల తర్వాత తెలుగు రాష్ట్రాల వారే ఎక్కువ. వాడుతున్న వారిలో 18 నుంచి 25 ఏళ్ల వారే అత్యధికం. 1000 కోట్లు. రాజధాని హైదరాబాద్ శివార్లలో భారీ భూకంపం. ఎనకపల్లి గోశాల భూములు అక్రమాలకు ఎసరు. భావ ప్రకటన, స్వీయ నియంత్రణ. సోషల్ మీడియా కంటెంట్ కట్టడి ఉండాలి. సెన్సార్ పద్ధతి కాదు. అలాంటి పోస్టులకు పౌరులు వారంతట వారే దూరంగా ఉండాలి. కొన్ని జాగ్రత్తలతో భావ ప్రకటన స్వేచ్ఛ మార్గదర్శకాలు ఇచ్చే అంశం ఆలోచిస్తున్నాం. సుప్రీంకోర్టు. జీవిత భాగస్వామితో సంభాషణ రికార్డుని సాక్ష్యంగా తీసుకోవచ్చు. వివాహ సంబంధ కేసులో దీనికి ఓకే. పరస్పర నిఘా అంటేనే ఆ భార్యాభర్తల మధ్య బంధం లేదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. పంజాబ్, హర్యానా హైకోర్టు తీర్పు కొట్టివేత. నిమిషను రక్షించడానికి బ్లడ్ మనీయే దారి. సుప్రీంకోర్టుకు సేవ్ నిమిష కౌన్సిల్ నివేదన. అందులో ప్రభుత్వం చేయగలిగింది తక్కువే అయినా సాధ్యమైనంత చేస్తున్నాం. కేంద్రం. రేపే యమన్లో నర్సు నిమిష ప్రియకు ఉరి. గురుకుల హాస్టల్పై నుంచి దూకి విద్యార్థిని మృతి. పారిపోయే ప్రయత్నంలో ప్రమాదం. యాదాద్రి భువనగిరి జిల్లా తూఫాన్పేట బీసీ గురుకులంలో ఘటన. ఎస్ఎఫ్ఐ, బీజేవై నిరసనలు. విద్యార్థిని కుటుంబానికి 5 లక్షలు చెల్లించేందుకు స్కూల్ అధికారుల హామీ. 20 నెలల్లో 93 మంది గురుకుల విద్యార్థుల మృతి పర్యవేక్షిస్తానన్న ముఖ్యమంత్రి. హామీలు ఏమయ్యాయని హరీష్. భర్త వివాహేతర సంబంధం వేధింపులు. డెంటిస్టు ఆత్మహత్య. హన్మకొండలో ఘటన. భర్త కూడా వైద్యుడే. బీహార్లో 35.5 లక్షల ఓట్ల తొలగింపు. జాబితాలో మృతులు, విదేశీయులు, ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన వారి ఓట్లు. కొనసాగుతున్న ఓటర్ల జాబితా సవరణ. హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఏకే సింగ్. త్రిపుర హైకోర్టు తెలంగాణ హైకోర్టుకు బదిలీ. గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు. హర్యానా గవర్నర్గా ముగిసిన బండారు దత్తాత్రేయ పదవీ కాలం. ఆయన స్థానంలో అసీం ఘోష్. నియామకాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం. రేషన్ కార్డుల పేదల ఆత్మగౌరవ ప్రతీక. 2 తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ. పార్లమెంటు వేదికగా బీసీ వాణి. మింటిలోకి రేపటి రూపం.
నిన్నటి తరం అగ్రనటి బి సరోజాదేవి కన్నుమూత 13 ఏళ్ల వయసులోనే చిత్రసీమలోకి. ఇప్పుడు వెలుగు. గోవా గవర్నర్గా అశోక్ గజపతి రాజు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి ముర్ము. హర్యానా గవర్నర్గా అసీమ్ కుమార్ ఘోష్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవీందర్ గుప్తా నియామకం. ఇయాల భూమిపై శుభాంశు శుక్లా. సోమవారం మధ్యాహ్నం ISS తో స్పేస్ క్రాఫ్ట్ ఆన్ డాకింగ్. ఎంపీటీసీల లెక్క తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,773 ఎంపీటీసీల స్థానాలు. బీసీ రిజర్వేషన్లపై స్పీడప్. నేడు గవర్నర్ వద్దకు ఆర్డినెన్స్ ముసాయిదా. రాష్ట్ర హైకోర్టుగా సీజేగా అపరేష్ కుమార్ సింగ్. మొత్తం 9 రాష్ట్రాల సీజేల నియామకానికి రాష్ట్రపతి ఆమోదం. సంగమేశ్వర్ నుంచి బనకచెర్ల దాకా కృష్ణా జిల్లాలపై V6 వెలుగు పోరాటం. సరోజాదేవి ఇక లేరు. ప్రముఖ నటి సరోజాదేవి కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బెంగళూరులో ఆమె తుదిశ్వాస విడిచారు. 1930 జనవరి 7న కర్ణాటకలో పుట్టిన ఆమె మహాకవి కాళిదాస చిత్రంలో సినిమాలోకి వచ్చారు. సరోజాదేవి 200కు పైగా చిత్రాల్లో నటించారు. గోడదూకి వెళ్లి అమరులకు సీఎం నివాళి. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సోమవారం ఉద్రిక్త పరిస్థితుల నడుమ అమరవీరులకు నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒక దశలో శ్మశాన వాటికలోకి వెళ్లకుండా భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో అమాంతం గోడ దూకి శ్మశాన వాటికలోకి వెళ్లారు. బీసీలకు రాజ్యాధికారం కల్పిస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు. ఇప్పుడు నమస్తే తెలంగాణ. బీసీ కోటాపై కాంగ్రెస్ బీజేపీ నిర్లక్ష్యం. 9వ షెడ్యూల్లో చేర్చితేనే కోటా పదిలం. ఆర్డినెన్స్ ద్వారా అమలు సులభం కాదు. దాని ఆమోదంపై రెండు పార్టీలు విఫలం. అయిష్టంగానే అడుగులేస్తున్న కాంగ్రెస్ అసలే పట్టించుకొని బీజేపీ నాయకులు. బీసీలను బలిపశువులు చేస్తున్న పాలకులు. సమాజ్వాదీ రాష్ట్ర అధ్యక్షుడు సింహాద్రి. ఉద్యోగుల భూమికి బిగ్ ఎసరు. గోపన్పల్లి 9,000 కోట్ల భూదందాలో కీలక మలుపు. లేఅవుట్ను మార్టిగేజ్ చేసిన తర్వాత ప్రైవేట్కు ద్వారాలు. బాబు కోతం కొత్త మోసం. రేవంత్కు ఏపీ ధ్యాస. బనకచెర్ల ప్రాజెక్టుపై న్యాయ పోరాటం అంటూనే చర్చలకు ఆరాటం. గురుకులంలో ఫుడ్ పాయిజన్. 35 మంది విద్యార్థినులకు అస్వస్థత. నల్గొండ జిల్లా ముదిగొండలో ఘటన. రాత్రి భోజనం, ఉదయం అల్పాహారం తర్వాత కడుపు నొప్పితో పలువురు విలువిల. ఇప్పుడు విజన్ ఆంధ్ర. 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు సీఎం రేవంత్. నిమిషప్రియ కేసులో చేతులెత్తేసిన కేంద్రం. ఉరిశిక్ష ఆపేందుకు చేయగలిగింది ఏమీ లేదు. సుప్రీంకు వివరించిన కేంద్ర ప్రభుత్వం. బ్లడ్ మనీ ఆప్షన్ పైనే ఆశలు పెట్టుకున్న కుటుంబం. పోషకాహార తెలంగాణ నిర్మాణమే లక్ష్యం. సమిష్టి కృషితోనే పౌష్టిక తెలంగాణ సాధ్యం. అంగన్వాడీ సేవలను మరింత మెరుగుపరుస్తాం. మహిళా శిశు సంక్షేమ శాఖ సమావేశంలో మంత్రి సీతక్క. తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్. కొలిజియా సిఫార్సుతో రాష్ట్రపతి ముర్ము ఉత్తర్వులు. పెర్ని నాని వ్యాఖ్యలు దుర్మార్గం. రాష్ట్రం కోసం కష్టపడుతున్న బాబును కించపరుస్తారా? రాష్ట్రాన్ని గంజాయి నుంచి విముక్తం చేస్తున్నాం. అరకు కాఫీకి అంతర్జాతీయ ఖ్యాతి. కృషి. మీడియా సమావేశంలో హోంమంత్రి అనిత వెల్లడి. పదవుల కోసం ఎప్పుడూ వెంపర్లాడలేదు. వచ్చిన పదవిని బాధ్యతగా నిర్వహించా. గవర్నర్గా సిఫార్సు చేయడంపై బాబుకు థ్యాంక్స్. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు. వెన్నాడుతున్న కేసీఆర్ పాలన వైఫల్యాలు. ఏపీ ప్రాజెక్టులను పట్టించుకోకుండా ఇప్పుడు విమర్శలు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం కాంగ్రెస్ లక్ష్యం. పాలే రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసిన బట్టి పొంగులేటి. రామోజీ ఫిలిం సిటీలో శ్రీమద్ భాగవతం చిత్రీకరణ. ప్రారంభోత్సవ కార్యక్రమం హాజరైన సీఎం రేవంత్. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం ముఖ్యం. విభేదాలను వివాదాలుగా మార్చకూడదు. చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్తో జయశంకర్ భేటీ.